డిఎస్సి 2025 విషయంలో వైసీపీ డిఫెన్స్లో పడిందా? తప్పటడుగు వేసి వెనక్కి తీసుకోలేకపోతుందా? పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తుంది. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు వైసీపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు తర్వాత విజయవాడ వేదికగా ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన టీచర్లు తమ ఆవేదనను గలమెత్తి వినిపించారు. మెగా డిఎస్సి 2025లో 16,347 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించగా ఆగస్టు 11న ఫలితాలు ప్రకటించారు. ఎస్జిటి, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ, పీఈటీ, ప్రిన్సిపల్, భాషా పండితుల పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మెరిట్ నిబంధనల ప్రకారమే తమ ఎంపిక జరిగిందని ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూసిన తమకు మెగా డిఎస్సి ద్వారా కొలువు వచ్చిందని, తమ భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పించిందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు తమ ఎంపికపై రాజకీయ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమ జీవితాలతో ఆడుకోవద్దని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు డిఎస్సి ప్రక్రియపై ఏవైనా అనుమానాలు ఉంటే ఆధారాలతో ముందుకు రావాలని సవాల్ చేస్తున్నారు. పారదర్శకంగా జరిగిన ఎంపిక ప్రక్రియను వివాదం చేయడం సరికాదంటున్న టీచర్లు తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకే విజయవాడలో ర్యాలీ నిర్వహించామని స్పష్టం చేస్తున్నారు. మరి డిఎస్సి 2025పై రాజకీయ రగడ ఇంకా ఎంత దూరం వెళ్తుంది? టీచర్ల ఆందోళనకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నమస్తే అండి, నా పేరు శాంతిరాజు. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో నేను మెగా డిఎస్లో జాబ్ పొందానండి. భార్య పిల్లల్ని వదిలేసి ఎంత కష్టపడి మేము కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి ఈ జాబ్ పొందడానికి మేము ఎంత కష్టపడ్డామో మా మనసాక్షికి తెలుసండి. కొంతమంది రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు మమ్మల్ని పాములుగా వాడుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదండి. నేను విసనపేట మండలం పుట్టాల హై స్కూల్లో నేను పీడీగా పనిచేస్తున్నానండి. మా స్వతహాగా మేమే వచ్చామండి. మమ్మల్ని ఎవరూ ప్రోత్సహించలేదు. మా అంతటికి మా ఆత్మగౌరవం భంగం కలిగిందనే ఉద్దేశంతో మేమే స్వతంత్రంగా బయటకు వచ్చి మా ఆత్మవేదనని మీతో పంచుకుంటున్నాం. దీన్ని రాజకీయం చేయడం చాలా తప్పండి. నాగేంద్రబాబు మేడం, నేను జెడ్పీహెచ్ఎస్ లింగాల గంపలగూడెం మండలం, మేము తిరువురు నుంచి వచ్చాం మేడం. ఈ డిఎస్సి అనేది చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా 150 డేస్లో నారా లోకేష్ గారు మాకు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో కేసులు అయినప్పటికీ కూడా ఆ కేసులు రిమూవ్ చేసి మాకు మేము 7 సంవత్సరాలు కష్టపడ్డాం మేడం. 7 సంవత్సరాలు జిల్లా స్థాయిలో నాది 3వ ర్యాంక్ సోషల్ స్టడీస్. సో ఈ యొక్క డిఎస్సిని ఎంతో ట్రాన్స్పరెంట్గా నిర్మించారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఫస్ట్ సంతకం దీంతో చంద్రబాబు నాయుడు గారు దీని మీద పెట్టడం, కానీ ఎంతో పకడ్బందీగా నిర్మించారు మేడం. వాళ్ళంతా ఏంటంటే మేడం ఫేక్ క్యాండిడేట్స్. అదేవిధంగా ఇది పొలిటికల్ స్టంట్ మీద నడుస్తుంది తప్ప దీని మీద ఎటువంటి అసలు మా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా వచ్చాం మేడం. మేమందరం కూడా స్వచ్ఛందంగా వచ్చాం. మా అందరికీ కూడా పేద కుటుంబాలు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేద కుటుంబాలే. దగ్గర 30-40 సంవత్సరాలు కూడా తర్వాత కూడా డిఎస్సికి వచ్చినటువంటి బ్యాచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అదే తర్వాత 7 సంవత్సరాలు కష్టపడినటువంటి బ్యాచ్ వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు. మేమందరం కూడా చాలా వరకు కూడా ఇంటి దగ్గరే కోచింగ్ కూడా వెళ్లకుండా మేము కష్టపడి మేము జాబ్ సంపాదించుకోవడం జరిగింది మేడం. మై నేమ్ ఈస్ కళ్యాణి, ఐఎమ్ ఎస్జిటి అండి, జెడ్పీహెచ్ఎస్ వావిలాల. యాక్చువల్లీ మెగా డిఎస్సి 2025 జరిగింది. మాకు ఎన్నో పోస్టులతో చంద్రబాబు నాయుడు గారు మాకు జాబ్లో సెటిల్ అవ్వడం జరిగింది. బట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది బ్యాడ్గా జరిగింది అని చెప్పేసి. బట్ అదేమీ జరగలేదు, అక్రమాలు ఏమీ జరగకుండా చాలా పార్షియాలిటీతో చాలా నిజాయితీగా జరిగింది. సో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మేము వచ్చాము. మేము మెగా డిఎస్సి చాలా కష్టపడి సంపాదించామండి.
2018లో డిఎస్సి రాసాం, అప్పుడు ఎస్జిటికి రాశాను. ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. ఏదైతే 2018లో రాలేదో ఇన్ని సంవత్సరాలు కూడా బాగా కష్టపడి నిరంతరం చదువుతూ, ఎంతమంది అంటే నాకు పెళ్ళయి 3 పిల్లలు ఉన్నారు, అయినా కూడా అంత పిల్లల్ని పెట్టుకుని ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఒక పక్క ఎలా అంటే బాధ, మనకి జాబ్ రాలేదే, వయసు పెరిగిపోతుంది. రెండో పాయింట్, ఈ ఏదైతే వైసీపీ నాయకత్వంలో మనకి డిఎస్సి పోస్టులు 7,000 పోస్టులు వస్తుందని చెప్పారు. ఆ టైంలో చూస్తే మాకు సంస్కృతం అండి, నాది సంస్కృతం పోస్టులు 0 ఉన్నాయి. అసలు చాలా బాధ అయిపోయింది. అప్పటికి ఎన్నిసార్లు టైటిల్ రాసామంటే అన్ని టైటిల్ రాసాం. ఒకసారి చెక్ చేస్తే ఎన్నో టైటిల్ రాసున్నాం. డిఎస్సి మాత్రం రావట్లేదు, ఏడుపు వచ్చేసింది. కానీ అలాంటి టైంలో కరెక్ట్గా మెగా డిఎస్సి నోటిఫికేషన్ పడింది. మా సంస్కృతం పోస్టులు కూడా కొన్ని వచ్చినాయి, ఎక్కువ రాలేదు కానీ పర్వాలేదు, కొన్ని వచ్చినాయి. అది మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా డూ ఆర్ డై అనేలాగా మేము చాలా కష్టపడి ఈ యొక్క చదవడం జరిగింది. అలాగే ఉద్యోగం సాధించడం జరిగింది. ఈ ఉద్యోగం ఏదైతే వచ్చిందో ఎవరు కూడా దయచేసి బురద జల్లకండి. మీరు అడగండి, కావాలంటే ఫ్రెండ్స్ని అడగండి, రిలేటివ్స్ని అడగండి. ఎప్పుడు అడిగినా సరే నేను చదువుకుంటున్నా, ఫంక్షన్కి రమ్మంటే రాదు, కుదరదు, సారీ, పార్టీకి రమ్మంటే రాను, కుదరదు. ఎందుకని? చదువుకోవాలి, చదువుకుని ఉద్యోగం తెచ్చుకోండి, అదే టార్గెట్. మరి గన్నవరం మండలం అండి. మన మెగా డిఎస్సిలో నేను జడ్పిహెచ్ఎస్ వేరేవెల్లో నేను ఉద్యోగం అక్కడ చేస్తున్నాను. మేమైతే గత 2 డిఎస్సీలు మేము రాసామండి. ఆ 2 డిఎస్సీలో కూడా జస్ట్ మిస్ అయింది. ఈసారి ఇంకొంచెం కష్టపడి రాసాము. మేము మన మంచి ర్యాంకు సంపాదించుకున్నాము. ఎవరికి కూడా 1 రూపాయి కూడా ఇచ్చింది లేదు. మొత్తం కూడా నాకు తెలిసినంత పారదర్శకంగానే జరిగింది. నాకు తెలియడం కాదు, ఖచ్చితంగా అది పారదర్శకం. ఉండి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన గ్రామం మన బాధ్యత పేరుతో ప్రతి గ్రామానికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రజల నుంచే నేరుగా సమస్యలను స్వీకరించే విధానాన్ని ప్రారంభించారు. వీధి దీపాలు, మంచినీటి సరఫరా, మురుగునీటి సమస్యలు వంటి అంశాలను వాట్సాప్లో తెలియజేస్తే 7 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మన గ్రామం మన బాధ్యత అని ఒక టైటిల్తో ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో 4 మండలాల్లోని అన్ని గ్రామాల్లో విలేజ్ సెక్రటరీస్ అందరితో, ఎండిఓ, ఈఓపిఆర్డి అందరితో 2 వారాల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆగస్టు 15న ఏదైతే మహాత్మా గాంధీ గారి గ్రామ స్వరాజ్యం అనే స్ఫూర్తితో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో మనం ప్రతి విలేజ్కి ఆ గ్రూప్స్ పెట్టి ఆచరణలో పెడుతున్నాం. కొద్ది రోజుల క్రితం ఎప్పుడైతే మనం ట్రయల్లో స్టార్ట్ చేసామో, అంటే గ్రూప్స్ క్రియేట్ చేయడం ప్రారంభించామో, ఆ వెంటనే ఆ మొదటి రోజే ఒక ఎగ్జాంపుల్, ఇది ఎక్కడ అంటే ఇలా 3-4 ఉన్నాయి. శృంగవృక్షం గ్రామంలో ఒక దగ్గర పిల్లలు అక్కడ డ్రైనేజ్ బ్లాక్ అయ్యి పిల్లలు నీళ్ళల్లోంచి వెళ్ళటం, అది గ్రూప్లో ఆ ఫోటో పెట్టిన వెంటనే ఇమ్మీడియట్గా ఆ రోజు మధ్యాహ్నానికే ఈ రకంగా ఈ ఫోటోలో ఉన్నది సమస్య, ఇది ఆ ఊరు సెక్రటరీ ఇలా వచ్చినందువల్ల ఇన్ఫర్మేషను ఈ రకంగా ఆ పరిష్కారం చేస్తే అదే గ్రూప్లోని వ్యక్తి ఈ మెసేజ్ ఇవ్వటం జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డిపై టీడీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాద్రి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జిల్లా కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. ఎంతో సహనంతో ఇప్పటివరకు మౌనం పాటించామని, ఇకపై భూమన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. భూమన ఆస్తులపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన మల్యాద్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అటువంటి వాడు అధికారానికి వచ్చిన తర్వాత మారిపోయి దుర్మార్గంగా
ఒక కలెక్టర్ ఒక బలహీన వర్గాలకు చెబుతున్న కలెక్టర్తో నీ బతికే అవినీతి బతుకు. నువ్వు కోటకొమ్మల వీధిలో అది ఒక సందులో పైన ఒక చిన్న ఇంట్లో బాడుగలో ఉన్న నీ స్థితి నుంచి ఈరోజు 1000 కోట్లు నీకు ఎట్టొచ్చాయి. నక్సలైట్ పార్టీలో నువ్వు ఉన్నావు, నేను సిపిఎం లో ఉన్నా. ఈ రోజుకి నేను సాదాసీదా వ్యక్తిగా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాను, నువ్వు రాజశేఖర రెడ్డి దగ్గర ఉంటే. నేను నీలాగా దిగజారి ఉంటే నేను 1000 కోట్లు సంపాదించున్నాను. 1000 కోట్లు సంపాదించిన దుర్మార్గుడు నువ్వు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన కలెక్టర్ గురించి మాట్లాడతావా? జాగ్రత్త. ఇట్లాగా కానీ పెట్టేస్తే ఇప్పటిదాకా మిత్రుడని చెప్పి నేను ఏ రోజు నీ మీద నోరు తెరాలా? సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఓ పేద కుటుంబం కష్టాలకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని అవిడి గ్రామానికి చెందిన గోటేటి రామమూర్తి కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉందన్న విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో వెంటనే అధికారులను ఆదేశించారు. కేవలం 24 గంటల్లోనే విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయడంతో పాటు 5 లక్షల వ్యయంతో పక్కా ఇంటి నిర్మాణానికి చర్యలు ప్రారంభించారు. అలాగే పెన్షన్, గ్యాస్, నిత్యావసరాలు, గృహోపకరణాలు అందించి ప్రభుత్వం అండగా నిలిచింది. మా యొక్క దీన పరిస్థితిని అంతా చూసి చిన్న పాకలో కాపురం ఉండేవాళ్ళమండి. అటువంటి పరిస్థితిలో సైకిల్లోనికి మా యొక్క పరిస్థితి అంతా చూసి కూలిపోయిన తర్వాత మమ్మల్ని మా గ్రామంలోకి అవిడి గ్రామంలోకి కమిటీల్లోకి తీసుకెళ్ళి సహాయ సహకారాలు అందించినట్టు చిట్టూరి ప్రమీల గారికి, చిట్టూరి ఆరి యొక్క భర్త చిట్టూరి సత్యనారాయణ గారికి, ఆరి యొక్క మామయ్య గారు చిట్టూరి రెడ్డి గారికి, ఆరి యొక్క భార్య చిట్టూరి నాగరత్నం గారికి, వారి యొక్క కుటుంబం అందరి తరఫున నేను ఎంతో రుణపడి ఉంటానండి. ఈ కూటమి ప్రభుత్వంలో సహాయ సహకారాలు అందించినట్టు మా ఇంటికి ఈవేళ స్వయంగా వచ్చినట్టు బండారు సత్యానందరావు గారు ఆయన యొక్క స్వహస్తాలతోటి మా యొక్క పరిస్థితి అంతా చూపించి మొత్తంలో గ్రామాల అధికారులు అందరితోటి చెప్పి ఆ లోకేష్ బాబు గారికి చెప్పి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడికి, మొత్తం అందరికీ అధికారులు అందరికీ మా యొక్క పరిస్థితి అంతా విన్నవించి ఆ భార్యకి పెన్షను, అంగవైకల్య పెన్షను, అన్ని రకాల సదుపాయాలు సహకారాలు అందించమని ఆయన ఇలాగా చేసినందుకు, ఈ కోట ప్రభుత్వంలో చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకున్నాను. గోటేటి రామమూర్తి గారి యొక్క కుటుంబం యొక్క దీన పరిస్థితిని కొంతమంది యువకులు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తేవటం, ఆ విషయం యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారి దృష్టికి వెళ్ళటం, వారు లోకేష్ బాబు గారిని ట్యాగ్ చేయటం, ఆ విషయాన్ని కూడా నేను స్థానికంగా లేకపోయినా నేను చూడటం, వెంటనే సత్వరం మా గ్రామ పార్టీ నాయకులు తోరపు రామకృష్ణ గారిని పంపించి ఇక్కడ వీరి యొక్క పరిస్థితిని గమనించి వెంటనే సత్వరం సహాయం అందివ్వమని కోరడం, ఇదంతా కూడా సోషల్ మీడియాలో కొంతమంది యువకులు తీసుకొచ్చిన కార్యక్రమం ద్వారా వెలుగులోకి రావడం జరిగింది. అప్పటికే గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోరపు రామకృష్ణ గారు కొన్ని నిత్యావసర వస్తువులు, కూరగాయలు అవి కూడా దఫదఫాలుగా వారి గత కొంతకాలంగా అందిస్తూ ఉన్నారు. అయినా కానీ వీరి యొక్క రామమూర్తి గారు వృద్ధులు, వారి భార్య గారు బెడ్ రిడెన్ అయి ఉన్నారు, మాట్లాడలేని పరిస్థితి, మంచం మించి కదలలేని పరిస్థితి. తల్లి గారు 2 కళ్ళు కనిపించకుండా ఫైలేరియా ఎఫెక్ట్ తోటి కూడా వారు కదలలేని పరిస్థితి. వారి ఇరువురిని కూడా చూసుకుంటూ ఈ మారుమూల ఈ తోటలో కరెంట్ సౌకర్యం కూడా లేకుండా ఇంటికి ఏదో ఒక రేకుల షెడ్డులో ఉంటూ చాలా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణనలో బీసీల కులగణనను సమగ్రంగా చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఏప్రిల్ 1, 2025న ప్రకటించిన విధంగా కులగణనలో బీసీల వివరాలను తప్పనిసరిగా చేర్చాలని కోరారు. బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో దేశంలోని బీసీల సంక్షేమం కోసం చేసిన ఒక్క కార్యక్రమం ఏమిటో సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ఆయన వెల్లడించాలని ప్రశ్నించారు. సూటిగా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశ ప్రజలను, బలహీన వర్గాల నాయకుడు, నేను ప్రధానమంత్రి బలహీన వర్గాల బిడ్డను, మా ప్రధాని బలహీన వర్గాల బిడ్డ అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరినీ కూడా ఏప్రిల్ 1వ తారీఖు 2025 నాడు, ఆనాడు జరగనున్నటువంటి బీహార్
ఇతర రాష్ట్రాల ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా కులగణన జనగణన చేస్తామని ప్రకటించినారు. కానీ ఆచరణలోకి వస్తే మరి నరేంద్ర మోడీ గారు నేను బీసీనని చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా భారతదేశ ప్రజలకు బీసీలకు ఏమి చేసినాడో సూటిగా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క కార్యక్రమమైనా బలహీన వర్గాల సంక్షేమానికి దేశవ్యాప్తంగా మేము ఇది చేసినాము అని చెప్పుకునేటువంటి ఏదైనా ఒక్కటున్నా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏప్రిల్ 1, 2025 నాడు ప్రకటించినటువంటి కుల గణన, దానికి అనుగుణంగా కుల గణన చేయాలంటే 2 రకాల అంశాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. పద్ధతి ప్రకారంగా గతంలో తెలంగాణ ప్రభుత్వము బీహార్ కూడా చేసినప్పుడు కూడా ముందు హౌస్ హోల్డ్ సర్వే అంటే ఇండ్ల వారి వివరాలను తీసుకునే విధంగా ప్రక్రియ ప్రారంభిస్తాం. ఆ సందర్భంలో 32 ప్రశ్నలు ఇచ్చినటువంటి భారతదేశ ప్రభుత్వము ఆనాడు 13వ నెంబర్ కాలం దగ్గర ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వివరాలు సేకరించినారు. బీసీలకు సంబంధించిన ప్రశ్న ఉత్పన్నం కాలేదంటే ఇది మొదటి దఫా. 2వ దఫాలో తప్పకుండా కేటగిరీ వైజ్గా ఆ వివరాలను సేకరిస్తామనేటువంటి మాట చెప్పినారు. దురదృష్టం ఆ సందర్భంలో జరిగినటువంటి అంశాలను గౌరవ ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఆ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ యొక్క అప్లికేషన్ ఫారాన్ని ప్రధానమంత్రి గారికి వివరించి ఇది తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు రాబోయే కాలం లోపల ఈ యొక్క డీటెయిల్ సమాచారం సేకరించినప్పుడు ఇస్తామని చెప్పినారు. కానీ దురదృష్టం నిన్న ఆగస్టు 15 నాడు తిరిగి 40 ప్రశ్నలతోటి దేశవ్యాప్తంగా కుల జనగణన చేయడానికి మరి ప్రశ్నలు రిలీజ్ చేసినారు. అందులో కూడా 40 ప్రశ్నల్లో ఎస్సీ ఎస్టీ తదితర అని అడిగినారు తప్ప ఓబీసీ అనేటువంటి పదాన్ని ఎక్కడ కూడా చేర్చలే. ఇది తీవ్ర ఆక్షేపణ, తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. మీరు ఎన్నికలకు ముందు ప్రజలను లబ్ధి పొందడానికి, ప్రజల ద్వారా బలహీన వర్గాల ఓట్ల లబ్ధి పొందడానికి ఏప్రిల్ 1, 2025 నాడు ప్రకటించిన విధంగా దేశవ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంత ఉన్నారు, దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటుగా అందరు ఎందరు ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఉన్నటువంటి ఏదైతే సీలింగ్ ఉందో 50% క్యాబ్ ఉందో ఆ యొక్కటి తీయాలంటే సుప్రీంకోర్టు దగ్గర ప్రామాణికమైన లెక్కలను మనం పెట్టాల్సి వస్తుంది. మీరు లెక్కల్లో వివరాలు ఓబీసీకి సంబంధించినటువంటి అంశాలు అడగకపోతే ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారని లెక్క. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ విశాఖపట్నం పర్యటనకు రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన నేపథ్యంలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు విశాఖకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నవీన్ తొలిసారి విశాఖకు వస్తున్నారని తెలిపారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయని వెల్లడించారు. ఈ నెల 18న విశాఖలో విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు మాధవ్ తెలిపారు. ఏపీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర ప్రగతిపై సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ చొరవతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టులపై సమావేశంలో తీర్మానాలు చేయనున్నట్లు మాధవ్ వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు యువకులు పార్టీ ఏర్పడి 47 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 47 సంవత్సరాలు కలిగిన ఒక యువకుడు 5 సార్లు అప్రతిహతంగా అత్యధిక మెజార్టీతో గెలిచిన నాయకుడు. అలాగే భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనేక రాష్ట్రాలకి ప్రభారీగా పనిచేసి బీహార్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య కారణమైన వ్యక్తి నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. ఆయన 17వ తారీఖు సాయంకాలం మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రోజు ప్రారంభమవుతుంది. ప్రారంభం సంబంధించిన బోనీగా మా జాతీయ అధ్యక్షుడు రావటం కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా ఆ రోజు రాత్రి 9 గంటలకి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. 18వ తారీఖు మేము
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గ సంబంధించి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పెడుతున్నాం. రాష్ట్రంలో ఉండే 945 మండలాలకు సంబంధించిన అందరూ జిల్లా మండల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జెస్, అలాగే రాష్ట్ర పదాధికారులు, అలాగే మా పార్టీ సంబంధించిన కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ఏదైతే నీటి పారుదల సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా పూర్తి చేయాలి, వాటికి సంబంధించిన, అలాగే పోలవరం ఈ మధ్య మేము వెళ్ళడం జరిగింది, దానికి సంబంధించిన ఒక తీర్మానం 2 కూడా ఈ కార్యక్రమంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే మా అఖిల భారత సంఘటన మంత్రి శ్రీ బిఎల్ సంతోషి కూడా ఈ కార్యక్రమంలో ఉంటారు. అలాగే సహ సంఘటన మంత్రి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభారిగా ఉన్న శ్రీ శివప్రకాష్ కూడా ఈ కార్యక్రమంలో ఉంటారు. సో ఆ విధంగా అనేక మంది జాతీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. అనేక విషయాలపైన కూడా చర్చ చేయడం జరుగుతుంది. అలాగే అనేక రెజల్యూషన్స్ కూడా పాస్ చేయడం జరుగుతుంది. ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో నిర్మాణం అవ్వాలని చెప్పి డబుల్ ఇంజన్ ప్రభుత్వం, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా చూపించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత ఈ సందర్భంలో వచ్చింది. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సులో మోడీ మనసులో ఆంధ్రప్రదేశ్ అనే ఒక నినాదం ఏదైతుందో దానికి సార్థకం చేసే విధంగా దేశవ్యాప్తంగా పెట్టుబడులు ఎన్ని వచ్చాయో దాంట్లో 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతికి, అంటే ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అని అంటున్నాం, ఆ విధంగా ఆ గ్రోత్ రావడానికి కారణమైన అనేక అంశాలు కూడా ఆ విధంగా సుమారు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావటం. సో ఇవన్నీ ఈ సందర్భంలో ఈ కార్యక్రమం జరగటం, ఈ కార్యక్రమంలో దాంతోపాటు మాకు 19-20-21 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అలాగే మిగతా పరివార క్షేత్రాలకు సంబంధించిన సమావేశాలు కూడా గుడిలో జరుగుతాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, యువకులు పార్టీ ఏర్పడి కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాథవరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎంను టార్గెట్ చేసిన దుండగులు నగదు చోరీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అలారం మోగడంతో అప్రమత్తమైన స్థానికులు బ్యాంకు సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తుంది. ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరా వైర్లతో పాటు ప్రింటింగ్ మిషన్ను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి శేషాచల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. తొలిసారిగా శేషాచల అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు పెద్ద పులి కదలికలు చిక్కాయి. వెంకటగిరి రేంజ్ పరిధిలోని వెంబలూరు బీట్ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. నల్లమల అడవుల నుంచి లంకమల మీదుగా శేషాచల అడవుల్లోకి పెద్ద పులి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ట్రాప్ కెమెరాల్లో పెద్ద పులి కదలికలు స్పష్టంగా నమోదవడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే శేషాచల అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం కారణంగా ప్రజలు, భక్తుల్లో ఆందోళన నెలకొనగా తాజాగా పెద్ద పులి సంచారం మరింత కలవరం కలిగిస్తుంది. తిరుమల శ్రీవారి
శ్రీవారిని తమిళనాడు అటవీ శాఖ మంత్రి రంజిత్ కుమార్ అలానే ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. వీరికి టీటీడీ ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ప్రముఖ సినీ నటి నిర్మాత కొణితెల నిహారిక కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న నిహారికకు ఆలయ అర్చకులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు తెలిపారు. అమ్మవారి దర్శనం అనంతరం నిహారిక భక్తి శ్రద్ధలతో ఆలయ పరిసరాలను సందర్శించారు. ఇది ఇవాల్టి మెట్రో న్యూస్. కీప్ వాచింగ్ వైకే న్యూస్.